నా పేరు చందన. నేను SSPN డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాను. మన అనంతపురం యువతీ యువకులందరూ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ పర్పస్ మీద హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ లేక ప్రెసెంట్ అయితే అమరావతి కానీ వెళ్తున్నారు. మీ మీద నమ్మకంతో మీరు వెళ్ళినప్పుడు మీ వెంట యువతీ యువకులందరూ నడిచారు. మీరు మాకు ఎలాంటి హామీ ఇస్తున్నామో అని కోరుకుంటున్నాం. ఈ సమాధానం చెప్పబోయే ముందు ఇన్ పర్స్యూట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్పి కొంపల్లి సుందర్ గారు అని చెప్పి ఒక ఆయన PhD థీసిస్ అనుకోండి, ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతాన్ని గురించి రాస్తూ, రాయలసీమ అనేది ఎలా రిప్రజెంట్ అవుద్ది మామూలుగా బయటికి ఫ్యాక్షన్ గొడవలు, వర్గ గొడవలు, లేదంటే మందుపాత్రలు పేల్చేస్తారు, ఇలాంటి థాట్ ఎప్పుడు ఉంటుంది కాంటెంపరీ సమాజంలో. కానీ ఆ పుస్తకం చదువుతుంటే కోస్తా ఆంధ్ర కంటే కూడా ఇది 1918 ఆ సంవత్సరంలో అధికమైన విద్యాలయాలు ఇక్కడ, అక్కడ కంటే అక్కడ 10, 12, 13 విద్యాలయ మన లైబ్రరీస్ ఉంటే ఇక్కడ దాదాపు 19-20 లైబ్రరీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ మనకి కదిరి ఇలాంటి చోట. ఇవి ఏ సూచిస్తున్నాయి అంటే ఇది జ్ఞానం ఉన్న సీమ, జ్ఞాన సీమ, ఇది జ్ఞానంతో కూడిన సీమ. ఇది చలనచిత్రానికి పితామహుడిగా ఒక గొప్ప దర్శకుడిగా ఉన్న BN రెడ్డి గారు కానీ, చిత్తూరు నాగయ్య గారు కానీ ఉన్న ప్రదేశం ఇది. ఏ మూలకెళ్ళినా చదువులు చదివి ఎంతమంది గొప్ప వాళ్ళని చూశానంటే ఈ ప్రాంతం నుంచి వచ్చి వేరే చోటకి వెళ్ళిపోతా ఉంటాయి, హైదరాబాద్కి వెళ్ళిపోయారు, ఇంకోటి వెళ్ళిపోయారు. ఇక్కడ ఇంత విలువైన చదువులు చదివి ఇది మన ప్రాంతానికి ఉపయోగపడకుండా తల్లిదండ్రులను వదిలేసి ఉన్న ఊరిని వదిలేసి ఇవి ఆగాలి అంటే ఎక్కడో చోట స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితి రావాలి. మూలాలకు వెళ్ళాలంటే ఎందుకు ఇక్కడ ఉపాధి అవకాశాలు రావట్లేదంటే నీళ్ళు ఒక్కటే సమస్య కాదు. ఇక్కడ నీళ్లు లేకపోతే మనిషి మేధస్సు కరువుని జయించగలిగేవాడు. అలాంటిది మనకి ఇంత మేధస్సు ఉంది. మన మేధస్సు అంతా తీసుకెళ్లి పశ్చిమ దేశాలు తీసుకెళ్తాం, మనకి అరేబియా దేశాలు తీసుకెళ్తాం, కానీ మనం ఇక్కడికి రాణించాలి అంటే గోల్డెన్ ఛాలెంజెస్. ఇంత చదువుకున్నాం. నేను కోరుకుంటుంది కూడా అసలు ముందు ఉపాధి అవకాశాలు రావాలి అంటే అవినీతి రహిత రాజకీయాలు రావాలి. ఇక్కడ కూర్చోబెట్టి ఒక వర్గమో ఒక కులమో మా కులపోళ్ళో మా మతం వాళ్ళు మా ప్రాంతం వాళ్ళు అని చెప్పి అలాంటి అభివృద్ధి కానీ ఉన్నప్పుడల్లా అభివృద్ధి జరగదు. అంటే ఇక్కడ నేను ఒక పరిశ్రమ పెట్టాలంటే ఇది నాకు ఎంత డబ్బు వస్తుందో ఆలోచించకుండా ఇక్కడ పరిశ్రమ పెడితే ఎన్ని ఉద్యోగాలు వస్తాయని చెప్పి అవినీతి రహిత పాలన కావాలి ఇక్కడ. అలాగే నాయకులు ప్రతి చోట ఒక సామెత చెప్తా ఉంటారు, రాజు నీతి తప్పితే నేల సారం తప్పుద్ది అంటారు. ఎందుకు ఈ మాట అంటారంటే రాజు పాలించేవాళ్ళు కులాన్ని మసం ప్రాంతీయ ముసుగులు వేసుకొని రామ మందిరం కట్టడానికి అంత గొడవలు చేసేవాళ్ళు ఒక ఫ్యాక్టరీ పెట్టడానికి ఎందుకు గొడవలు చేయరు? వాళ్ళు చేయరే. గుడి కట్టడానికి మందిరానికో ఇంకో దేనికో ప్రార్థనా మందిరాలకు గొడవలు ఉంటాయి తప్ప అందరికీ ఉపాధి కల్పించే ఒక పరిశ్రమ రావడానికి ఎందుకు ఎవరు గొడవ పెట్టుకోరు? ఒక ప్రాంతాన్ని విడగొట్టడానికి ఉద్యమాలు చేస్తారు కానీ ఒక ప్రాంతానికి పరిశ్రమ రావడానికి ఎవరు ఉద్యమాలు చేయరు. ఇది మనకున్న సమస్య, ఎవరికి లేదు. పైగా ఇదే మనకి హైదరాబాద్లో మొత్తం పెట్టుబడులన్నీ తీసుకెళ్లారు. ఎక్కువ రాయలసీమ నుంచి వచ్చిన మంత్రులు వచ్చారు, ముఖ్యమంత్రులు అయ్యారు. అక్కడ ఎవరు పరిశ్రమలు ఇక్కడ తీసుకొని వచ్చి ఉండొచ్చు కదా. వాళ్ళ అధీనంలో ఉంటేనే పరిశ్రమలు రావాలి, లేదంటే రావకూడదంటే ఎట్లా? ఇక్కడ నుంచి బెంగళూరుకి వెళ్ళిపోవడం ఆగాలి, హైదరాబాద్కి వెళ్ళడం ఆగాలి. ఇప్పుడు ఇదే తప్పు మళ్ళీ తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. మళ్ళీ అమరావతిలో మొత్తం కేంద్రీకృతం అవుతూ ఉంది. మన యాస భాషలతో పాటు గౌరవించే పరిస్థితులతో పాటు మనకి ఉపాధి అవకాశాలు రావాలి. నేను ఒకటే నిర్ణయించుకుని ఎందుకు తిరుగుతున్నానంటే నేను అందరిలాగా ఉండకూడదు. అందుకు నేను ఏమి ఆశించకుండా రాజకీయాల్లోకి వచ్చాను. ఏమి అవసరం లేదు, ఏమీ ఆశించకుండా ఒకడు చిత్తశుద్ధిగా నడవాలి. ఫస్ట్ పరిశ్రమలు రావాలి అంటే మనం గవర్నెన్స్ ని కానీ చూపించగలిగితే, క్లీన్ గవర్నెన్స్ ని చూపించాలంటే ముందస్తుగానే అసలు నేను వీళ్ళతో కాంప్రమైజ్ అయ్యో ఈ పార్టీని దెబ్బ కొట్టడానికి వీళ్ళకి నేను ఎప్పుడు ప్రజలు ఏం కోరుకుంటారు అసలు పాలిటిక్స్ సంబంధం లేకుండా వాళ్ళు కోరుకునేది బేసిక్గా విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి అవకాశాలు కోరుకుంటాం. అందుకే దాంట్లో భాగంగా మేము ఏం చేస్తామంటే నేను కోరుకుంటున్న విషయం ఏంటంటే నేను మీకు అద్భుతాలు చేసేస్తాను చెప్పను. ఇప్పుడు వచ్చి నేను రాగానే చెప్పి అద్భుతాలు చేస్తాను ఎప్పుడు చెప్పను. నేను 25 కేజీలు బియ్యం కాదు మాకు కావాల్సిన 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలని యువత ఎందుకు ఈ మాట ఉంటుందంటే నేను 25 సంవత్సరాలు పనిచేయడానికి వచ్చాను ఇక్కడ. ఈ 25 సంవత్సరాల్లో ఈ తరం కొంత త్యాగం చేయాలి, ఈ తరం కొంత నలగాలి. నేను నలిగిపోయాం. ఎందుకు నాకు ఈ ముఠా తగాదాలు ఫ్యాక్షన్ చిరాకంటే మీరు అభివృద్ధి ఎక్కడ చేశారు? మీరు అందరూ కూర్చోబెట్టి నరుక్కోవడం, గొడవలు పట్టడం, మీరు మాకు ఓటేయలేదు కాబట్టి మేము పనులు చేయమని చెప్పే నాయకులు ఇదే మీరు చేయాల్సింది. ఇది మారాలంటే గట్టిగా ఒక్కళ్ళు మారితే చాలు, ఎక్కువ మంది మారక్కర్లా. ఒక్కడు చాలు. ఎలా ఉండాలి ఒక్కడు అంటే ఓటమి భయం ఉండకూడదు, దాడులు చేస్తారని భయం ఉండకూడదు, గుండె తెగించి ఎదురుగెళ్ళాలి. ఒక్కడి వల్ల సాధ్యపడద్దు, మార్పు సాధ్యపడదు. ఎందుకంటే మన పుస్తకాల్లో చదువుకుంటూ ఉంటాం, రోల్ మోడల్స్ కావాలి మనకి హి షుడ్ బి ఎంబాడిమెంట్ ఆఫ్ హిస్ ప్రిన్సిపల్స్ అండ్ ఎగ్జాంపుల్స్. ఒక వాకింగ్ అండ్ లివింగ్ టాకింగ్ ఎగ్జాంపుల్ కావాలి మనకి.
నేను అవ్వాలని నేను ప్రయత్నం చేయలేదు. నేను ఈ రోజుకి ప్రయత్నం చేస్తాను అవ్వాలని. ఎందుకంటే మీకు ఆశయాల్ని నడిచేవాడు కనిపిస్తే మీకు ఆటోమేటిక్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు తయారవుతారు. ఉల్ఫ్గాంగ్ వాన్ గోతే జర్మన్ రైటర్, బోల్డ్నెస్ హ్యాస్ మ్యాజిక్ అండ్ జీనియస్ ఇన్ ఇట్. తెలివితేటలే అవసరం లేదు దీనికి. విపరీతమైన గట్స్ కావాలి, విపరీతమైన ధైర్యం కావాలి, గుండె ధైర్యం కావాలి, అంతే. పాలిటిక్స్ అంత మించి అవసరం లేదు. గుండె ధైర్యం ఉన్నాడు కానీ వస్తే ఉపాధి అవకాశాలకి మనం బెంగళూరు వెళ్ళక్కర్లేదు, అమరావతికి వెళ్ళక్కర్లేదు, హైదరాబాద్కి వెళ్ళక్కర్లేదు, మన అనంతపూర్లో పరిశ్రమలు స్థాపించవచ్చు, తీసుకురావచ్చు. ఒక కియా మోటార్స్ తెచ్చి పై కొట్టుకుంటా ఉన్నారు. నేను మీకు చాలా పగడ్బందీగా చేసి పెడతాను. 2019లో అద్భుతాలు చేస్తానని చెప్పను. నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతుంది, నాతో పాటు ఒక దశాబ్దం నడవండి. మీరు నన్ను సినిమాలో చూశారు. సినిమాలో నేను 10 మందికి ఆమోదయోగ్యమైన సినిమాలు చేశాను. ఎప్పుడు నేను మిమ్మల్ని తప్పుదో పట్టణంలో సినిమాల్లో కూడా వెకిలి హాస్యం చేయాల. ఎప్పుడు మిమ్మల్ని ఉత్తేజపరిచే ఒక పాటో ఇంకోటో చేశాను. ఎందుకు చేశానంటే నా సమాజం పట్ల నాకున్న ప్రేమ, నా బాధ్యత, అందుకు చేశాను. అదే రాజకీయాల్లో కూడా ఇంతమంది యువత మీరు ఎవరు చెప్పుకుంటారు? నేను మీ స్థానంలో ఉంటే ఎవడన్నా వచ్చి మమ్మల్ని మాట్లాడితే మా తరపున బాగుండు అనుకుంటే నాకెవరు దొరకలేదు. మళ్ళీ మీరు కోరుకుంటున్నప్పుడు మీకు ఎవరు దొరకనప్పుడు నేను ఉండాలని చెప్పి నా వంతు, ఎందుకంటే నేను ఉన్నాను నా వంతు కృషిగా. ఎందుకంటే ఒక దేశానికి ఒక నది చాలదు, ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు. అలాగే ఒక రాష్ట్రం నడపడానికి ఒక్కటి సరిపోదు, చాలా మంది కావాలి. మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి. దానికి అందరం కలిసి పరిశ్రమలు రావాలని అనుకున్నప్పుడు మనం కేటాయిద్దాం. ఇక్కడ ఎక్కువ చదువులు ఉన్నాయి, ఉపాధి అవకాశాలు తక్కువ ఉన్నాయి, అందుకని ప్రయారిటీ మనకు రాయలసీమకి ఇవ్వాలి. వారు కాంటెంపరీ ప్రభుత్వాలు నమ్మట్లేదు, ఏదో కొత్తదనం కావాలని కోరుకుంటున్నారు. అందువల్ల వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము కూర్చోబెట్టి ఒక అనాలిసిస్ తీసుకుంటూ 2019 నుంచి 2021లో చాలా కీలకమైన మార్పులు జరిగిపోతున్నాయి. దీనికి కారణం యువత కానీ మహిళలు కానీ చాలా కీలకమైన పాత్ర వహించబోతున్నారు రాబోయే ఎన్నికల్లో. అందుకని మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు నన్ను వచ్చారనమాట. మీరు ఈ తరాన్ని రిప్రజెంట్ చేసే పొలిటికల్ పార్టీ కాబట్టి, ఈ తరం ఆస్పిరేషన్స్ని రిప్రజెంట్ చేసే పొలిటికల్ పార్టీ కాబట్టి, సో పరిశ్రమల గురించి మాట్లాడితే ఒకటే కోరుకున్నాను. ఇక్కడ ఇంతమంది, ఇన్ని లక్షల మంది పట్టభద్రులు వస్తూ ఉంటారు, ఇంజనీరింగ్ నుంచి కానీ మొత్తం అన్ని రకాల రంగాల నుంచి. అంటే వాళ్ళు రకరకాల ఇండస్ట్రీస్తో వచ్చారు. సో అందుకని నా నెక్స్ట్ 2019 నుంచి 2023 లోపు ఒక సబ్స్టాన్షియల్ పరిశ్రమల్ని ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పి మీకు సమయంగా నేను తెలియజేసుకున్నాను. మీరు పారిపోకండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోకండి. కష్టమైన నష్టమైన మీరు కావాలంటే టెంపరీగా వెళ్ళి రావడానికి ప్రయత్నం చేయండి, కానీ పర్మనెంట్గా మీరు ఇక్కడే ఉండి మీరు ఇక్కడే బలంగా మారుద్దాం, రాయలసీమని మారుద్దాం. రాయలసీమ చదువుల సీమ, ఇది జ్ఞాన కని. అది తిరిగి కట్టమంచి రామలింగారెడ్డి గారి విలువను తీసుకొద్దాం మన రాయలసీమకి. మీకు అండగా ఉంటుంది. థ్యాంక్ యూ.